ని గెలిచేవాడు ఇంకా నాకు దొరకలేదు అంతే. ఓహో, టామీ హార్ట్ ఒక వరల్డ్ కప్, దాన్ని గెలవాలి. నువ్వు వెళ్ళమ్మా. వాళ్ళు గెలుస్తారు నీ హార్ట్, ఇంకా లేట్ అయితే. అది హార్ట్ గెలవాలంటే ఫిజికల్ మాత్రం కాదురా. Huh. ద బాడీ, మైండ్, సోల్, ఫీలింగ్స్ అబ్బో, అన్నిటినీ ఒక వ్యక్తితో షేర్ చేసుకోవడం, అది కమిట్ అవ్వడం అంటే. టామీ, ఇట్ ఈస్ జస్ట్ సెక్స్. కమిట్ అవడం అంటే హార్ట్ అండ్ సోల్. బాడీ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ నీకు తెలుసు కదా నేను కొంచెం రొమాంటిక్ టైప్ అని. దాన్ని రొమాంటిక్ అనరు, ఓల్డ్ ఫ్యాషన్ అంటారు. నువ్వేమైనా అనుకో. వెయిట్ 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 దాన్ని ఓల్డ్ ఫ్యాషన్ అని కూడా అనరు. అసలు అప్పట్లో ఇంకా చాలా జరిగేవి తెలుసా? అచ్చా. అవును. కానీ అప్పుడు ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ లేవు కదా. అదే ఫన్, అదే చేసేవాళ్ళు. సో బేసికలీ నువ్వు సోషల్ మీడియాని బ్లేమ్ చేస్తున్నావు కదా. దాన్ని ఎలా బ్లేమ్ చేయగలుగుతావు? అసలు సోషల్ మీడియా లేకపోతే ఇంతమంది అబ్బాయిలు, ఇన్ని ఆప్షన్స్ ఉండేవి కాదుగా. నో, What do you think? ప్లీజ్ ప్లీజ్ నాకు అది గుర్తు చేయకే. ఈ గోల భరించలేక నా ఫేస్బుక్ అకౌంటే డీయాక్టివేట్ చేయాల్సి వచ్చింది. ఛ. నీలాంటి హాట్ అమ్మాయి వచ్చేయడం ఆబ్వియసే కదా. అబ్బా. ఎనీవేస్, ఓ హలో, తప్పుదారి ఎక్కడ్రా? నాకు దారి చెప్తోంది పద. నా పాయింట్ ఏంటంటే నువ్వు ఓల్డ్ ఫ్యాషన్ గా కూడా కాదు, బోరింగ్ గా తయారవుతున్నావు. ఏ, నేను బోరింగ్ కాదు, నేను చాలా ఫన్. ఓకే చూడు, లిసన్, ఆ విషయంలో ఫన్ ఉండకపోతే ఇంకా ఏ విషయంలోనూ ఫన్ ఉండదు తెలుసా? ఓకేనా? ఎప్పుడు వదలద్దు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా? ఏంటి? సంజు, ఈశాన్ ఇలా బిహేవ్ చేస్తారని నేను షాక్ అయ్యాను. అండ్ ఇట్స్ రియలీ బాదరింగ్ మీ. కామ్ డౌన్. కమిట్ అవ్వకపోతే అబ్బాయిలు ఏదో సాధించలేనట్టు ఫీల్ అవుతారు తెలుసా? ఐ మీన్, సో ఇప్పుడు ఈ విషయం గురించి అబద్ధం చెప్పేస్తే సాధించినట్లేనా? ఆ లెక్క పెడితే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ నేను వాళ్ళకి కమిట్ అయ్యానని అందరికీ చెప్పేస్తారు. మరంతేగా. ఐ వండర్ వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. వాట్ అంటే? లైక్ వాజ్ ఐ గుడ్ ఆర్ బ్యాడ్? అర్థమైందిలే. అంటే నువ్వు కమిట్ అవ్వకుండా నువ్వు ఎంత గుడ్డో ఎంత బ్యాడో అని తెలుసుకోవాలనేగా. యా. ఆశీష్, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. యా, చూద్దాం. ట్రై చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఓకే, లెట్స్ ట్రై నా. Oh, he replied. He's completely lying. My God, I just can't believe. నేను ఆ విషయంలో సూపర్ అన్నమాట. నాకు ఇప్పుడే తెలిసింది. ఒక మాట అడగాలి. నువ్వేంటి పెద్ద ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు అసలు అంత పద్ధతిగా ఉంటావేంటి? ఆ పద్ధతిగా కనిపించే అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళే ఎక్కువ ఆ టైప్. కరెక్టే. ఇప్పుడు మీ డాడీ అంత కూల్గా ఉంటే నువ్వేంటి ఇలా తయారయ్యావు అంత పద్ధతిగా? నువ్వు చెప్పింది కరెక్టే. మా నాన్న నన్ను చాలా డిఫరెంట్గానే పెంచారు. నీకు తెలుసా, మనం ఆ దేశానికి దూరంగా ఉన్నప్పుడు అక్కడికి సంబంధించిన అన్ని విషయాలు చాలా దగ్గరగా పట్టుకొని వదలకుండా ఉంటాం, ఎస్పెషలీ బేసిక్ వాల్యూస్. కరెక్టే. సో నేను లండన్లో పుట్టిన పెరిగిన మా నాన్న నన్ను చక్క ఇండియన్ వాల్యూస్తోనే పెంచారు. బట్ ద ఫనీ థింగ్ ఇస్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇండియన్ వాల్యూస్ తోనే పెరుగుతుంటే కానీ ఇండియాలో ఉన్న ఇండియన్స్ ఏమిటో వెస్టర్న్ వాల్యూస్ వైపు పరిగెత్తూ ఉంటారు. సో ఇవాళ ఇలా నేను ఉన్నానంటే ఖచ్చితంగా మా నాన్నకి థ్యాంక్ యూ చెప్పాలి. ప్రకాష్, ఆ రోజు నన్ను నీతో ఇంటికి తీసుకొచ్చావు. ఒకరోజు మన ముగ్గురిగా మన అమ్మాయి టామీతో ఈ ఇంటికి వస్తాం. హాయ్ టామీ, నీకు ఈ పేరు నచ్చిందా? నాకు తెలుసా నీకు ఈ పేరు నచ్చుతుందని. ఎందుకంటే ఇది మీ అమ్మ నీకు సెలెక్ట్ చేసిన పేరు. మీ అమ్మ మనతోకి లేదు, తను లేని లోటు నేను తీర్చలేను. కానీ ఇక మీదట నీకు తల్లి తండ్రి నేనే. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఐఎమ్ కమింగ్ నౌ ఫర్ మై డాటర్. ఇట్స్ హర్ ఫస్ట్ టైం. Single parent? యా. You don't need to buy all of them. How do I know what she's going to choose?
Let her figure it out. She's lucky. You're such a wonderful father. Thank you. నాకు హెల్త్ బాగాలేనప్పుడు నీకు షాపింగ్ గుర్తొచ్చిందా? అది కొంచెం అర్జెంటుగా కొనాల్సి వచ్చింది. అంత అర్జెంట్ ఏంటి? నాకు ఇరిటేటింగ్గా ఉంది డాడీ. ఇంటికి వెళ్ళిపోదాం. ఐ హేట్ బాయ్స్. ఉన్న వాటిలో నీకు నచ్చిన ఫ్లవర్ ఏదంటే నీ ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఓ అందమైన ఫ్లవర్ మీదకి వెళుతుంది. బాయ్స్ కూడా అంతే. నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నీ వైపు అట్రాక్ట్ అవుతారు. బట్ నువ్వు మాత్రం నీ అందం కంటే నిన్ను నీలా ఇష్టపడే వ్యక్తినే ప్రిఫర్ చేయి. మరి ఏ అబ్బాయి నా అందాన్ని ఇష్టపడుతున్నాడు, ఏ అబ్బాయి నన్నుగా ఇష్టపడుతున్నాడు ఎలా తెలుస్తుంది? ఎప్పుడు నువ్వు అబ్బాయి లుక్స్కి అట్రాక్ట్ కాలేదో అప్పుడు నీకు ఇది అర్థం అవుతుంది. నువ్వేదైనా చెప్పు డాడీ. ఐ హేట్ బాయ్స్. హ్యాపీ బర్త్డే టామీ. లైఫ్ లో ఫస్ట్ టైం నువ్వు నాతోనే డ్రింక్ చేయాలి. ఏమి టేస్టే లేదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎ టేస్ట్. ఎందులో మిక్స్ చేస్తే ఆ టేస్ట్ వస్తుంది. బాగుంది. ఎక్కువ తాగలేను. ఓకే, ఫైనలీ వాట్ ఇస్ యువర్ చాయిస్? విస్కీ, వైన్. ఇవాళ వైన్తోనే సెటిల్ అయిపోతాం. గుడ్. కమ్ ఎక్కడికి ఫాలో మీ. డాడీ? డాడ్ స్మోక్ చేస్తున్నావా? ఆర్ యూ సీరియస్? యా, నేను స్మోక్ చేయొచ్చా? షూర్. ఫస్ట్ టైం దగ్గకుండా స్మోక్ చేస్తున్నావు అంటే ఇంతకు ముందే సారీ డాడ్, ఒక్కసారి స్మోక్ చేశాను. ఎలా అనిపించింది? నాకు నచ్చలేదు. గుడ్. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ హ్యాబిట్. వెయిట్. నచ్చలేదని మళ్ళీ కలుస్తున్నా. నచ్చలేదు కానీ డాడ్తో ఇలా స్మోక్ చేసే అవకాశం ఏ కూతురు వదులుకుంటుంది? నాకు నచ్చలేదు. మీరు కంగారు పడకండి. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ రా. డాడ్, మా కాలేజ్ ఇంటి నుంచి జస్ట్ 2 hours. పైగా నేను ప్రతి వీకెండ్ వస్తూనే ఉంటాను. మీరు మిస్ అయితే మీరు వచ్చేయండి. డోంట్ వరీ. నేను భయపడ్డ క్షణాల్లో ఇదొకటి. ఇంకా దీనికి భయపడుతున్నారు? ఆర్ యు ఇన్ లవ్? ఉంటే ఏంటి? కొన్ని లిమిట్స్ పెట్టాలి. నిజంగా అతను నిన్ను ప్రేమించిన వాడైతే నీ లిమిట్స్ని రెస్పెక్ట్ చేస్తాడు. ఎలాంటి లిమిట్స్? సెక్షువల్ లిమిట్స్. డాడ్, వేరెవరన్నా అయితే నిన్ను రాంగ్గా గైడ్ చేస్తారు. తండ్రిని కాబట్టి నేను రైట్ వేలో గైడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నీ లైఫ్లోకి ఎవడైనా నచ్చిన వాడు వస్తే వాడిని నాతో కంపేర్ చేయకు. ఎందుకు అవుతున్నావు? దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ప్రేమించిన ఆడవాళ్ళంతా అబ్బాయిల్ని తండ్రులతో కంపేర్ చేయడం కామన్. బట్ వీఆర్ డిఫరెంట్, బాయ్స్ ఆర్ డిఫరెంట్. అది వాళ్ళ తప్పు కాదు. బట్ మై డాడ్ ఇస్ ద కూలెస్ట్. Cheers. Cheers. Hey, that's so cool. I love it. Yeah. నువ్వు పుట్టినప్పుడే పెర్ఫెక్ట్గా పుట్టావు. నీకు ఇలాంటివి ఏం అవసరం లేదు. నువ్వు టాటూ వేయించుకుంటానని చెప్పు, నేను వేయించుకుంటాను. డాడ్, మీరు టాటూ క్యారీ చేసేంత కూల్ కాదులే. ఛాలెంజ్ చేయొద్దు. హే డాడ్, ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్ ఇంపార్టెంట్. అబ్బాయిలకి మీ అమ్మాయిల మీద ఉన్న పెద్ద కంప్లైంట్ ఏంటో తెలుసా? టాటూనా? రియలీ? చెప్పనిస్తావా? సారీ. అబ్బాయిలకి అమ్మాయిల మీద పెద్ద ప్రాబ్లం ఏమిటంటే అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రతి విషయంలోనూ కంట్రోల్ చేస్తారని. అబ్బాయిల్ని ఏ విషయంలో ఎంత కంట్రోల్ చేయాలో మీ అమ్మాయిల చేతుల్లో ఉంటుంది. కరెక్ట్. ఆ కంట్రోల్ ఒప్పుకొని ఏ మగవాడైనా సరే లైఫ్ పార్ట్నర్ కా సెట్ అవ్వడు. కరెక్ట్. మీ ఫాదర్ డాటర్ కాంబినేషన్ చాలా బాగుంది. మీరు అన్ని ఇంత ఫ్రాంక్ గా మాట్లాడుకుంటారా? యా, ఆఫ్ కోర్స్. డాడ్,
నేను ఒంటరిగా వేరే సిటీలో ఉన్న మాత్రాన